హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా యామిని అయితే కావ్యకి నిజం తెలిసిపోయింది అని తెలుసుకొని ఇంకా కావ్యని బ్రతకనివ్వకూడదని కావ్యని చంపేయాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇక యామిని ప్లాన్ చేసుకున్నట్టు తను కొంతమంది రౌడీలతో మాట్లాడి ఎలా అయినా సరే తనని ఈరోజు చంపేయాలి, తను కనుక బ్రతికుంటే నా రాజ్ని నాకు దక్కకుండా చేస్తుంది అని చెప్పి యామిని ఇంకా కావ్య ఫోటోని రౌడీలకి పంపిస్తుంది. అనుకోకుండా యామిని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజ్ కనిపిస్తాడు. రాజ్ చాలా ఆవేశంగా యామిని చంప చల్లు అనిపిస్తాడు. అలాగే ఇక్కడ చూస్తే కావ్య ఫోటోని పట్టుకున్న రౌడీలైతే కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా తన కార్ చుట్టుముడతారు. ఇంకా కావ్య మీద రౌడీలు అటాక్ చేస్తూ ఉండగా అక్కడికి రాజ్ అయితే వస్తాడు. రాజ్ ఆ రౌడీలందరినీ చితక్కొడతాడు. ఇక రౌడీలైతే దండం పెట్టి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా కావ్య అయితే చాలా ఎమోషనల్గా రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ని హక్ చేసుకుంటుంది. నాకు తెలుసండి, నాకు తెలుసు మీరు నన్ను కాపాడడానికి వస్తారని అని అంటుంటే, చూడు కళావతి, నిన్ను నన్ను ఎవ్వరూ విడతీయలేరు. మనిద్దరిది ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి, ఈ ముడిని ఎవ్వరూ విప్పలేరు అని చెప్పి రాజ్ మాట్లాడుతున్న మాటలకి కావ్యకి దిమ్మ తిరిగిపోతుంది. అంటే మీరు అని అంటుంటే, అవును, నేను నీ భర్తని, స్వరాజ్ని, దుగ్గిరాల సీతారామయ్య గారి మనవణ్ణి అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య, ఏవండి మీకు మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని హక్ చేసుకుంటుంది. ఇక్కడ చూస్తే యామిని అయితే ఆవేశంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా విసిరి కొడుతుంది. ఇక యామిని, అమ్మా నాన్న, చూడు యామిని, నీకు ముందు నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, ఇట్లాంటిది ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుందని. కానీ నువ్వు మా మాట వినకుండా రాజ్ని గతం మర్చిపోయి ఈ ఇంటికి వచ్చేలా చేసావు. తనని నీకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నావు. చూడు యామిని, రాజ్ ఎప్పటికైనా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవలసిన వాడే. ఇప్పుడు వెళ్ళిపోయాడు. చూడు, ఇక ఆ రాజ్ని మర్చిపో. నీకు మంచి సంబంధాన్ని చూస్తాం, అతనితో పెళ్లి జరిపిస్తాం అని అంటుంటే, చూడండి డాడ్, రాజే నా జీవితం అనుకున్నాను. రాజ్ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. అట్లాంటిది ఈరోజు రాజ్ నాకు దక్కడు అన్న మాటని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక యామిని అక్కడే ఒక చాకుని తీసుకుని తన చేతిని కోసుకోబోతుంటే, ఇక ఇంతలో రాజ్ పరుగున యామిని దగ్గరికి వస్తాడు. యామిని, ఆగు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే, అవును, నాకు పిచ్చి పట్టింది. నువ్వు దక్కని ఈ యామిని బ్రతికుండకూడదు. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు అని చెప్పి యామిని అయితే ఇక ఆ చాకుతో చేతిని కోసుకోబోతుంటే, ఇంతలో కావ్య, చూడు యామిని, నువ్వు ఆయన్ని ప్రేమించడం నిజమే, ఆయన కూడా నిన్ను ఇష్టపడ్డారు. ఒకవేళ నేను ఆయన జీవితంలోకి రాకపోతే నువ్వు ఆయన్ని నీ ప్రేమతో గెలుచుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను అర్థం చేసుకునేవారేమో. కానీ నువ్వలా చేయలేదు. నన్ను, అలాగే నాతో పాటు ముడిపడి ఉన్న ఆయన బంధాన్ని విడదీయాలి అనుకున్నావు. నా నుంచి ఆయన్ని వేరు చేయాలి అనుకున్నావు. ఆయన మనసులో నీ మీద ఏ కోస్తైనా ప్రేమ లేదు. ఆ ప్రేమని ఉందని నిరూపించాలనుకున్నావు. అదేది జరగకపోయేసరికి ఇట్లా నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. చూడు, చూసినవన్నీ మనకే కావాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు. నువ్వు చిన్నపిల్లవేమీ కాదు, బాగా చదువుకున్నావు, అన్నీ అర్థం చేసుకుంటావు. మరి ఇదంతా నీకు తప్పనిపించలేదా? మరొక ఆడదాని భర్తని సొంతం చేసుకోవాలన్న ఆలోచన నీకెందుకు వచ్చిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని అంటుంటే, ఏయ్, నీ వల్లే రాజ్ నన్ను దూరం పెట్టాడు. నిన్ను చూసే రాజ్ నన్ను వద్దనుకుంటున్నాడు. ముందు నిన్నే చంపేస్తాను అని చెప్పి
ఇంకా యామిని అయితే కత్తితో ఇక కావ్యని ఒక్క పోటు పొడుస్తుంది. ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇంకా రాజైతే కళావతి కళావతి అని చెప్పి కావ్యని ఎత్తుకొని ఇంకా పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్తుంటాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా జరగబోయేది ఇదే. ఇలానే జరగాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.